బర్గర్ అంటే మీకు చాలా ఇష్టమా? ఈ థ్రిల్లింగ్ వీడియో మీకోసమే. బర్గర్ తినడం అంటే చాలా మందికి చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే. వేడివేడి బర్గర్ ని ఉఫ్ఫు ఉఫ్ఫు ఊదుకుంటూ లాగించేస్తుంటే ఆ మజాయే వేరని అంటుంటారు ఫుడ్ లవర్. అలాంటి బర్గర్ తోనే ఇల్లు కనిపిస్తే, ఆ ఇంట్లో బర్గర్ తో చేసినట్లు కనిపించే మంచం, లివింగ్ రూమ్ కూడా కనిపిస్తే, అక్కడున్న చైర్లు, సోఫాలు కూడా బర్గర్ తో దర్శనమిస్తే ఎలా ఉంటుంది? అవును, మీరు విన్నది నిజమే, చూడబోయేది నిజమే. కాకపోతే ఆ నిజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన నిజం లాంటి మాయ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తుంది. ఇల్లే బర్గర్ లా కనిపిస్తోందని, లోపలికి వెళ్తే బర్గర్ లివింగ్ రూమ్ దర్శనమిస్తుంది. కాస్త లోపలికి వెళ్ళగానే బర్గర్ బెడ్ వెల్కమ్ చెప్తుంది. బర్గర్ బాత్ టబ్ కూడా కనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఓ ఇన్స్టా యూజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి బర్గర్ వర్చువల్ ఇంటిని రూపొందించారు. కళ్ళను మాయ చేస్తున్న ఈ వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు. ఇందులో ముందుగా పెద్ద బర్గర్ తో రూపొందించిన ఇల్లు కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే బర్గర్ షేప్ లోనే సోఫా, బెడ్, బాత్ టబ్, బర్గర్ వాష్రూమ్ మొదలైనవి దర్శనమిస్తాయి. గదిలో 4 వైపులా బర్గర్ స్తంభాలు కనిపిస్తాయి. ఎటు చూసినా టమాటా ముక్కలు, చీజ్ ఊరిస్తుంటుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియోపై మెక్డొనాల్డ్స్ స్పందించింది. ఈ డిజైనర్ ఆలోచన విధానం బర్గర్లను బాగా ఇష్టపడే చిన్నపిల్లల సంబరంలా ఉందంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇక తమ క్రియేటివిటీకి పని చెబుతూ కామెంట్లతో సందడి చేస్తున్నారు నేటిజన్లు. ఇందులో భాగంగా అద్భుతం, ఫ్రెంచ్ ఫ్రైస్ హౌస్ కోసం వెయిటింగ్ ఇక్కడ అని ఒకరు స్పందిస్తే, నా జీవితాంతం జీవించగలిగే ఓ ఆహార నిలయం ఇది అని మరొకరు స్పందించారు. మరికొంతమంది తమ డ్రీమ్ హౌస్ అని రాసుకొస్తే, ఈ ఇంట్లో బర్గర్ రాజు నివసిస్తున్నాడని పందం వేస్తున్నానంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అంటారనేది తెలిసిన విషయమే. అయితే తాజాగా చెప్పుకోపోయే ఓ గ్రామం గురించి వింటే మాత్రం, ఇది పట్టుకొమ్మ కాదు, బంగారు కొమ్మ, డైమండ్ కొమ్మ, ప్లాటినం కొమ్మ అని మార్చి కూడా అనుకోవచ్చు అని చెప్పిన అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇది ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం. ఇది భారత్ లోనే ఉంది. అవును, ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక గ్రామం భారతదేశంలోనే ఉందనే సంగతి తెలుసా? భారతదేశంలోని ప్రముఖ వ్యాపార గమ్యస్థానాల్లో ఒకటైన గుజరాత్ రాష్ట్రంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం పేరు మాదాపర్. ఈ గ్రామాన్ని మొత్తం ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామంగా పిలుస్తారు. అందుకు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్న బ్యాంకులు, వాటిలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు అంతా ఇంతా కాదు. ఈ గ్రామ జనాభా 60,000 వరకు ఉంటారని అంచనా. ఇక వారిలో మెజారిటీ ప్రజానికం పటేల్ కమ్యూనిటీకి చెందిన వారు ఉంటారు. ఈ గ్రామంలో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, పిఎన్బి, ఐసిఐసిఐ, యూనియన్, యాక్సిస్ మొదలైన 17 ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. ఇలా ఓ గ్రామంలో 17 బ్యాంకులు ఉండటం అన్నది ఖచ్చితంగా అసాధారణమైన విషయమనే చెప్పాలి. ఇక ఈ బ్యాంకులన్నిటిలో కలిపి సుమారు 7,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయనేది అసలు షాకింగ్ విషయంగా చెబుతుంటారు. ఇక ఈ గ్రామంలో చాలా మంది విదేశాల్లో ఉండటం, అక్కడి నుంచి గ్రామాలకు డబ్బు పంపిస్తుండటం చేస్తుంటారు. ప్రధానంగా సెంట్రల్ ఆఫ్రికాలోని నిర్మాణ వ్యాపారాల్లో గుజరాతీలు అధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారని అంటుంటారు. ఇదే సమయంలో ఈ ప్రాంతానికి చెందిన వారు యుఎస్, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ లోను పలు వ్యాపారాల్లో ఉన్నారని అంటుంటారు. ఈ రకంగా అక్కడున్న వారంతా తమ తమ డబ్బును గ్రామానికే పంపించి సేవ్ చేస్తుంటారు. ఇక్కడ ఈ విధంగా బ్యాంకుల్లో 1,000 కోట్ల డబ్బులు మూలుగుతున్నప్పటికీ గ్రామాభివృద్ధి విషయంలో మాత్రం పెద్దగా ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు. ప్రధానంగా గ్రామాల్లో మంచినీటి ఎద్దడి ఉందని చెబుతుంటారు. నర్మదా నది నీరు ఈ గ్రామానికి రావాల్సిన స్థాయిలో, కావాల్సిన స్థాయిలో రాదని అంటుంటారు. ఫలితంగా మంచినీటి సమస్య ఉందని వాపోతుంటారు. ఎవరమైనా సాధారణంగా ఊరికి కొంచెం దూరాన ఇల్లు కట్టుకొని ఉండాలంటేనే 1కి 100 సార్లు ఆలోచిస్తాం. గ్రామంలో చివరి ఇల్లుగా నిర్మించుకున్నా కూడా నిత్యం భయాందోళనలు చెందుతూనే ఉంటాం. ఆ ఏరియాలోని ఇంట్లో ఉదయం పూట ఉండాలంటే కూడా సింగిల్ కాకుండా తోడు కోరుకుంటాం. అంతలా భయపడిపోతుంటాం. ఇలా కొందరికి భయాందోళన ఉంటే, మరికొందరేమో ఊరికి దూరంగా ఉండాలని కలలు కంటుంటారు. ఊరికి దూరంగా ఇల్లు కట్టుకోవాలని చూస్తుంటారు. జనసంచారం లేని ఏరియాలోనే ఇల్లు నిర్మించుకొని సేద తీరాలని అనుకుంటారు. జీవనానికి ఆమోదయోగ్యం లేని ఏరియాల్లో కూడా ఇల్లు కట్టుకొని ఉంటారు. సరిగా ఓ వ్యక్తి ఇలానే వినూత్నంగా ఆలోచించాడు. అదేదో ఊరి బయటను, నగరం శివారులోనూ ఇల్లు కట్టుకున్నాడంటే పొరపాటే. ఏకంగా సముద్రం మధ్యలో మారుమూల ప్రాంతంలో ఏ మూలకో విసిరేసినట్లుగా ఇల్లు నిర్మించుకున్నాడు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోగా దానిని ప్రపంచంలోనే ఒంటరి ఇంటిగా గుర్తించారు. అయితే ఆ ఇల్లును అమెరికాకు చెందిన యూట్యూబర్ ర్యాన్ ట్రాహన్ ఓసారి సందర్శించాడు. తన అనుభవాలను పంచుకున్నాడు. ఆయన ద్వారానే ఇంటి అంశం వెలుగులోకి వచ్చింది. యూరప్ లోని ఐస్లాండ్ దక్షిణ తీరంలో అట్లాంటిక్ మహాసముద్రం
సముద్రంలో ఎల్లయాం అనే ద్వీపం ఉంది. అక్కడే వెస్ట్ మ్యాన్ ద్వీప సమూహంలో ఇది ఒకటి. అయితే ఆ ద్వీప పరిధిలో ఎక్కడ వెతికినా ఒక్క ఇల్లు కనిపించదు. ఆ ద్వీపం మొత్తానికి ఈ ఒక్క ఇల్లే ఉంది. ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతంలో ఎలాంటి వసతులు లేని అక్కడ ఇల్లు ఎందుకు కట్టారనేది కూడా ఎవరికి స్పష్టత లేదు. అంతేకాదు అక్కడికి చేరుకోవాలంటే కంపల్సరీ షిప్ జర్నీ చేయాల్సిందే. ర్యాన్ ఇంటి సందర్శనకు వెళ్లేందుకు జార్నీ సిగుడ్సన్ అనే వ్యక్తిని గైడ్ గా పెట్టుకున్నాడు. రాగ్నర్ అనే మరో వ్యక్తి కూడా ర్యాన్ జర్నీకి సహకరించాడు. చివరకు పడవ ప్రయాణం చేసి తాళ్ల సాయంతో దీపం పైకి చేరుకున్నారు. చివరకు అక్కడ చూసేసరికి గొర్రెలు, ఫఫిన్లు, సీల్స్ వంటి జంతువులు దర్శనమిచ్చాయి. మనుషులు ఎవరూ కనిపించలేదు. ఈ ఇంటిని ఎవరైనా బిలియనర్ నిర్మించాడా అని జార్నీ ర్యాన్ అడిగాడు. దానికి ఆయన సమాధానం ఇస్తూ ఈ ద్వీపంలో అరుదైన ఫఫిన్లపై అధ్యయనం చేయడానికి వచ్చే పక్షి శాస్త్రవేత్తల కోసమే ఈ ఇల్లు నిర్మించారని చెప్పాడు. శాస్త్రవేత్తలకు అకామిడేషన్ కోసమే ఈ ఇంటిని నిర్మించారని వివరించాడు. అయితే అక్కడి అనుభవాన్ని ర్యాన్ తన యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేశాడు. కొత్త ప్రదేశాలను చూడాలని, కొత్త ప్రదేశాలకు వెళ్లాలని ఎవరు మాత్రం కోరుకోరు. అంతా తమ ఆర్థిక పరిస్థితులను బట్టి దేశ విదేశాల్లో విహారయాత్రలు చేస్తుంటారు. అయితే పర్యాటకుల ట్రెండ్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బీచ్లు, సముద్ర తీరాలు, ప్యాలెస్లు, ప్రసిద్ధ జూ పార్కులు, దేవాలయాలు, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు వంటి వాటిని చూడటానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పర్యాటకులు తమ ప్రాధాన్యతలను మార్చుకున్నారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, యుద్ధ క్షేత్రాలు, కల్లోల ప్రాంతాలు, సంక్షోభ పరిస్థితులకు అడ్డాలుగా నిలిచిన ప్రాంతాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. దీన్నే డార్క్ టూరిజం అంటున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది. అలాగే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ సిరియా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు యుద్ధ సంక్షోభాలకు కేంద్రంగా నిలిచిన రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా తదితర ప్రాంతాలను చూడటానికి మొగ్గు చూపుతున్నారు. చరిత్రలో పలు విషాదాలకు చారిత్రక సాక్ష్యాలుగా నిలిచిన ప్రాంతాలను సందర్శించడానికి పర్యాటకులు ఇటీవల కాలంలో మొగ్గు చూపుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు 1945లో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆ నగరాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. తద్వారా ఇంతటి దారుణానికి దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఇప్పుడు ఆ నగరాలు, ప్రాంతాలు ఎలా ఉన్నాయో శోధించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రముఖ యుద్ధాలు జరిగిన ప్రాంతాలు, ప్రసిద్ధ జైళ్లు, కట్టడాలు వంటి వాటిని సందర్శించడానికి పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. డార్క్ టూరిజం అంటేనే ప్రపంచంలో ఘోరమైన, క్రూరమైన ఘటనలకు సాక్షిభూతాలుగా నిలిచిన ప్రాంతాలను సందర్శించడం. ఈ నేపథ్యంలో క్రీస్తు పూర్వం ఈజిప్టును పరిపాలించిన రాజుల సమాధులు, ప్రపంచ విజేత అలెగ్జాండర్ జన్మించిన గ్రీసు, ప్రపంచంలోనే ప్రాచీన నాగరికతలు వెల్లవిలిసిన మెక్సికో, ఈజిప్ట్, భారత్ తదితర దేశాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. డార్క్ టూరిజం లో భాగంగా పర్యాటకులు ప్రధానంగా అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, లాటిన్ అమెరికా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, రష్యా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, రొమేనియా, భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, బహ్రెయిన్, కువైట్, ఓమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు వెళుతున్నారు. ఇక మన దేశంలో భారీ జల ప్రళయం సంభవించిన ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలతో పాటు మౌర్యులు, గుప్తులు, మొఘలు చక్రవర్తుల కాలంలో విర్లవెలిసిన ఢిల్లీ, గయా, పాటలిపుత్ర, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలను చూడటానికి పర్యాటకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీలోని కోటలను, రాజ్ ప్యాలెస్లను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్నారు. అలాగే అండమాన్లోని స్వతంత్ర సమరయోధులను కారాగారంలో ఉంచిన సెల్యులార్ జైల్, అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లోని సింధు నాగరికత కాలం నాటి ప్రాంతాలు, భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న భూజ్ ప్రాంతం భారతీయులకు హాట్ ఫేవరెట్ డెస్టినేషన్ గా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.